నమస్కారం. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతమండి. ఆగస్టు 2 నుండి ఆగస్టు 8 వరకు 2026 సంవత్సరంలో వార ఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారంలో ఖగోళంలో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. చంద్రుడు మీనం నుండి వృషభం వరకు ప్రయాణిస్తుంటే, కుజుడు ఆహ్, ఆగస్టు 5న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఆగస్టు 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించి సంచరించటం జరుగుతుంది. ఆల్రెడీ కర్కాటక రాశిలో రవి, గురువుల కలయికతో గురువు అస్తంగతం చెంది రవి కలయికతో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అది కర్కాటకంలో రవి, గురువుల కలయిక అస్తంగత దోషం ఉంది ఈ వారంలో వీరికి. అలాగే ఆగస్టు 2 నుండి శుక్రుడు తన నీచ స్థానమైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభంలో రాహువు, మీనంలో వక్రీకరించిన శని సంచరిస్తున్నారు. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. ఇక చంద్ర సంచారం చెప్పుకున్నాం, మీనం నుంచి వృషభం వరకు సంచరిస్తున్నాడు అనేది. ఈ గ్రహాల యుతి దృష్టి ఆధారంగా మేషం నుండి కన్యా రాశి వరకు కూడా ఈ పార్ట్ 1లో జాతకులకు వారి 12 భావాలపై పడే ప్రభావాలు, అంటే ధనం కానీ, కుటుంబం కానీ, లాభాలు కానీ, వ్యయం కానీ, ఆరోగ్యం, విద్య, ప్రయాణాలు, పేరెంట్స్ హెల్త్, అప్పులు, రోగాలు అన్నీ కూడా సమగ్రంగా అన్ని అంశాల గురించి ఎలాంటి ప్రభావం పడుతుందో, ఎవరికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో, వాటి నివారణకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో ఏ ఒక్కదానిని వదలకుండా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక మేషం నుండి కన్యా రాశి వరకు ఈ పార్ట్లో చెప్పుకుందాం అనుకున్నాము, 12 భావాల వారీగా. అయితే ఈ వారం ఖగోళంలో ఇతర గ్రహాల స్థితి ఎలా ఉంది అనేదానికి, చంద్రుడు మీనం నుంచి వృషభం వరకు మేషంలో ఆగస్టు 4, 5 తేదీల్లో సంచరిస్తాడు. వృషభంలో 6, 8 తేదీలు సంచరిస్తాడు. ఇక ఈ కుజుడు ఆగస్టు 4 వరకు వృషభంలో, ఆగస్టు 5 నుండి మిథునంలో చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఇతర గ్రహాలు ఎట్లా సంచరిస్తున్నాయో ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ప్రథమంగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానం మరియు 1వ స్థానం, 2 ధనస్థానం భావాలలో సంచరిస్తాడు ఈ వారంలో మేషరాశి వారికి. రాశ్యాధిపతి కుజుడు 3వ భావంలోకి మారుతున్నాడు ఈ వారంలో. అయితే వారం మధ్యలో చంద్ర సంచారం వల్ల ఉత్సాహం పెరుగుతుంది వీరికి అనేది చెప్పవచ్చు. అయితే మానసిక ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది ఈ వారంలో. వారాంతంలో చంద్రుని సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మాట తీరు కొద్దిపాటి తేడాగా, వివాదాలు వచ్చే విధంగా ఉండొచ్చు. కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వారాంతంలో చంద్రుని సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలకి, ధైర్యానికి, పరాక్రమానికి, ఇవన్నిటికీ కూడా మార్పులు ఉంటాయి, బాగా పెరుగుతాయి అనేది చెప్పచ్చు. ఇక చిన్నపాటి ప్రయాణాలైతే బాగా లాభిస్తాయి. ఇక కర్కాటకంలో రవి, గురు అస్తంగతం మరియు బుధుని రాక వల్ల తల్లిగారి ఆరోగ్యానికి కొద్దిపాటి ఆందోళన కలిగిస్తుంది. గృహ వాతావరణంలో చికాకులు వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక నీచ శుక్రుని దృష్టి వల్ల సంతాన విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహపరుస్తారు. వ్యవహారాల్లో నిరుత్సాహం ఉంటుంది. ప్రేమికుల మధ్య అంత అవగాహన లోపంగా ఉంటుంది. వివాదాలు తలెత్తవచ్చు. నీచ శుక్రుడి సంచారం వల్ల కొంతమందికి గుప్త రోగాలు లేదా మూత్రపిండాల సమస్యలు వచ్చే సూచనలు కూడా ఎదురవుతున్నాయి అనేది చెప్పచ్చు. ఇక ఈ వారంలో ఈ మేషరాశి వారికి శత్రువులు పెరుగుతారు. 6వ స్థానంలో నీచ శుక్రుడు ఉన్నాడు. ఇక శని దృష్టి వల్ల వ్యాపార భాగస్వాములతో అయితే ఈ వారంలో కానీ, భార్యాభర్తల మధ్య అయితేనేమి చిన్నపాటి విభేదాలు అయితే తలెత్తుతాయి. కొద్దిపాటి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక వక్రించిన శని మరియు కుజుని మార్పు వల్ల ఊహించని ఖర్చులు లేదా చిన్నపాటి శారీరక నొప్పులు ఈ వారంలో ఎదుర్కొంటారు.
ఈ మేషరాశి వారు అనేది సూచిస్తుంది. 12 వ్యయభావంలో వక్రించిన శని మూలంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఇక గురువు అస్తంగతం వల్ల అదృష్టం నెమ్మదిగా కలిసి వస్తుంది. గురువు గోచారంలో చాలా శుభకరమైన గ్రహం. కొద్దిపాటి అస్తంగతం వల్ల అదృష్టం అనేది కొంచెం లేట్‌గా వస్తుంది. పితృ పిత్రార్జిత ఆస్తులు గాని, వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా కొద్దిపాటి జాప్యాలైతే ఉంటాయి అనేది చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. స్థానచలన మార్పులైతే ఉంటాయి ఈ వారంలో. ఆహ్, ఈ మేషరాశి వారికి కూడా సూచిస్తుంది. రాహువు 11లో ఉండటం వల్ల మిత్రుల ద్వారా ఆదాయ మార్గాలు దొరుకుతాయి వీళ్ళకి. ఆ ఆదాయ మార్గాలు మిత్రుల ద్వారా ఓపెన్ అవుతాయని చెప్పచ్చు. అంటే మిత్రులు సహాయ సహకారాలు అందుతాయి వీరికి ఆ విషయంలో, ఆర్థిక విషయాలలో. ఇక వ్యయస్థానంలో వారం ప్రారంభంలో వ్యయ చంద్రుడు మరియు వక్రించిన శని వల్ల అనవసర హాస్పిటల్ ఖర్చులు సూచించబడుతున్నాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో చాలా తగు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతోంది. ఇది సమగ్ర సమాచారం అన్ని విషయాల గురించి కూడా చెప్పుకున్నాము. ఇక విద్యార్థులకి అయితే గనక ఈ అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. కాకపోతే హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బానే ఉంటుంది అనేది కూడా సూచించవచ్చు. ఈ విషయాల్లో కూడాను. ఇది ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి ఈ చంద్రుడు వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1వ రాశి తన సొంత రాశి మీద సంచారం జరుగుతుంది. భావాలలో చంద్రుడు సంచరిస్తాడు. రాశ్యాధిపతి శుక్రుడు 5వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. అయితే ఈ వారాంతంలో చంద్రుడు జన్మరాశిలోకి రావడం వల్ల ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది ఎక్కువగా వీరికి. నీచ శుక్రుని వల్ల ముఖ వర్చస్సు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక కుజుడు 2వ భావంలోకి రావడం వల్ల దూకుడుగా మాట్లాడేది, ధనాన్ని, బంధువులని అందరినీ కూడా దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త, దూకుడు ప్రభావాన్ని కొద్దిపాటి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో. గ్రహగోచారం దోహదం చేస్తోంది. కాబట్టి ముందుగా తెలుసుకోవటం వల్ల మీరు దాన్ని అధిగమించే తెలుసుకుంటున్నారు కాబట్టి ముందుగా దాన్ని ఎలా అధిగమించాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది చివరిలో. ఇక 2వ భావంలోకి కుజుడు రావటం వల్ల దూకుడుగా మాట్లాడటం అనేది మాట తీరు మారిపోతుంది. దాన్ని అధిగమించాలి. ఇక రవి గురుల బుధ సంచారం వల్ల సోదరులతో విభేదాలు కూడా వారితో కూడా విభేదాలు రావచ్చు. అక్కడ రవి బుధుడు 3లో అస్తంగత గురువు. కానీ మీ పట్టుదల మాత్రం వీడరు. విభేదాలు వచ్చినా సరే నా మాట నా తీరు ఇంతే అన్నట్టు అదే విధంగా పట్టుదలగా ఉంటారు అనేది సూచిస్తుంది. కానీ కొంచెం పట్టుదల పట్టు విడుపులు ఉండాలి అనేది గోచారం మనకు నేర్పిస్తుంది. ఇంటా బయట సుఖం అనేది ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి లోపిస్తుంది. వాహన రిపేర్లు ఇబ్బంది పెడతాయి. ఇంకా శుక్రుడు నీచబడటం వల్ల బుద్ధి తడబడుతుంది ఎక్కువగా. షేర్ మార్కెట్ పెట్టుబడులలో నష్టాలు సూచనలు ఉన్నాయి. సంతాన సమస్యలు రావచ్చు. ఇవన్నిటికీ కూడా ఈ వారంలో వృషభ రాశి వారికి ప్రతికూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక పాత రోగాలైతే తిరగబెట్టే అవకాశం ఉంది. అప్పులు చేయవలసి రావచ్చు ఈ వారంలో వీరికి. కుజుని దృష్టి వల్ల జీవిత భాగస్వామితో వాదనలు తీవ్ర రూపం దాల్చవచ్చు. శాంతంగా ఉండాలి అనేది గుర్తించండి. ఇక వక్రీ శని దృష్టి వల్ల అపరిచిత వ్యక్తులకు వారితో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది వారి వల్ల కూడాను. గుర్తుపట్టండి, అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా మసలవద్దు, దూరంగా ఉండండి అనేది సూచించడం జరుగుతుంది. గురువు అస్తంగతం వల్ల గురువుల లేదా పెద్దల మద్దతు లభించడం ఈ వారంలో వీరికి కష్టం అవుతుంది. ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, మనం ఎవరిదన్నా పెద్దల సలహా, గురువుల సలహా తీసుకుందాము అన్నా కానీ అవి కూడా మీకు సహకరించట్లేదు ఈ వారంలో.
ఆహ్, వారి మద్దతు, సపోర్ట్ లభించటం కష్టమవుతుంది. గురువు అస్తంగతం చెంది ఉన్నాడు. ఇక రాహువు 10లో ఉండటం వల్ల రాజకీయ, సినిమా రంగాల వారికి ఊహించని అవకాశాలైతే బాగా వస్తాయి. శ్రమ ఎక్కువవుతుంది. ఉద్యోగస్తులకైతే కూడా చాలా శ్రమ ఎక్కువవుతుంది. అలసట ఆహ్, ఇ ఎక్కువగా ఇబ్బందులు కొద్దిపాటి ఎదురవ్వచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక వారం ప్రారంభంలో అయితే గనక చంద్రశనుల కలయిక వల్ల ఆశించిన లాభాలు రాక నిరాశ చెందుతారు. అసలే శని వక్రించి ఉన్నాడు. మళ్ళీ చంద్రుడు కూడా వారం ప్రారంభంలో శనితో, యుతితో ఉండటం వలన ఈ కలయిక వల్ల ఆశించిన లాభాలు రాక నిరాశ చెందుతారు. కానీ నిరాశ చెందకండి. ఈ వార ఫలాలు మాత్రమే. మళ్ళీ గ్రహగోచారాలు మారతాయి. దీని మీద ఎక్కువగా కుంగిపోకూడదు అనేది సూచించటం జరుగుతుంది. ఇది రాబోయే విషయాలు ఇలా ఉంటాయి కాబట్టి ముందస్తుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అనేదానికి అంతే. ఆశపడకండి, నిరాశ చెందొద్దు. ఈ వారం కాకపోతే ఇంకో వారంలో గ్రహగోచారం మారుతుంది. అప్పుడు ఫలితాలు మళ్ళీ మారతాయి. ఈలోపు మీరు వ్యాకులత చెందకుండా ఉండాలి అనేదాన్ని సూచించటం జరుగుతుంది. ఇక వారం మధ్యలో ప్రయాణాల వల్ల విపరీతమైన ఖర్చులు మరియు నిద్రలేని సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా అధమంగా ఉంది ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. పైన చెప్పిన విషయాలన్నిటినీ కూడా సమగ్రంగా గ్రహించి ముందుకు నడుస్తారు అనేది ఆశిద్దాం. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రుడు 10, 11, 12 భావాలలో చంద్ర సంచారం ప్రయాణిస్తాడు. ఇక కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కదా! ఇక జన్మరాశిలోకి కుజుడు రాక వల్ల విపరీతమైన కోపం పెరుగుతుంది ఈ మిథున రాశి వారికి. ఆవేశం పెరుగుతది. రక్తపోటు, బీపీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో. కుజ సంచారం ఉగ్ర గ్రహం కాబట్టి అది. ఇక రవి, గురు, బుధుల సంచారం వల్ల కుటుంబంలో ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి అనేది చెప్పచ్చు. ధన ప్రవాహం అయితే బాగుంటుంది ఈ వారంలో వీరికి. ఆహ్, కమ్యూనికేషన్ రంగాల వారికి ముఖ్యంగా కలిసి వస్తుంది ఈ వారంలో. మీ మాట తీరులో పనులు సాధిస్తారు ఎక్కువగా అనేది సూచించటం జరుగుతుంది. ఈ వారంలో మిథున రాశి వారికి ఇవన్నీ కూడా శుభ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. కానీ నీచ శుక్రుడి సంచారం వల్ల ఇంట్లో విలాస వస్తువులు కొనుగోలు చేసిన మానసిక సుఖం అనేది కరువవుతుంది. ఈ విలాస వస్తువులు కొనుక్కొచ్చానా, విలాస వస్తువులకు ఖర్చు పెట్టినా గానీ, అంత శుక్రుడు విలాసానికి సంబంధించిన వాడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆ సుఖం అనేది, ఆ శాంతి, ఆనందం అనేది లభించదు. కాబట్టి విలువైన వస్తువులు గానీ కొనుగోలు చేయటం అనేది ఈ వారంలో వాయిదా వేసుకోండి ఎంతైనా. ఇక నాలుగో స్థానంలో శుక్రుడు నీచ స్థానంలో ఉండటం వల్ల కూడా తల్లిగారి ఆరోగ్యం విషయం కూడా కొద్దిపాటి ఆందోళన కలగొచ్చు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వారి మీద శ్రద్ధ పెట్టండి. ఇక సంతాన ప్రగతి అయితే బాగానే ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచిగా బాగా రాణిస్తారు. మంచి రిజల్ట్స్ పొందుతారు అనేది కూడా సూచిస్తుంది. కోర్టు కేసులు సానుకూలంగా సాగుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఈ మిథున రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ వారంలో శత్రు బెడద ఉండదు. మంచిగానే సాఫీగా సాగుతుంది అని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలతో భాగస్వామితో చిన్నపాటి సమస్యలు, ఈగో సమస్యలు ఎక్కువ రావచ్చు అనేది సూచిస్తుంది. కుజుని ఆవేశాన్ని భాగస్వామిపై చూపించవద్దు. కుజుడు ఆవేశపరుడు. ఆ భాగస్వామిపై ఎక్కువగా ఈ ప్రభావాన్ని చూపించకండి అనేది సూచిస్తుంది. ఇక వక్రీ శని దృష్టి వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వక్రించిన శని శుక్రుణ్ణి సమసప్త భావంలో కన్యరాశిని చూస్తాడు. కన్యలో నీచ శుక్రుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యాల పట్ల, సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ వారంలో వీరు. ఇక రాహువు 9లో ఉండటం వల్ల విదేశీ యత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక అదృష్టం కలిసి వరిస్తుంది అనేది కూడా సూచించవచ్చు. రాహువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఈ వారంలో వీరికి. ఇక వారం ప్రారంభంలో శనిచంద్రుల ప్రభావం వల్ల ఉద్యోగంలో అధికారుల నుండి ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వారం మధ్యలో
చంద్రుని అనుకూలత వల్ల వారం మధ్యలో 11వ భావం మీద చంద్ర సంచారం ఉంటుంది. ఆ అనుకూలత వల్ల పెండింగ్ బకాయిలన్నీ కూడా వసూలవుతాయి. అంటే ఇప్పటి వరకు మీకు రాని మొండి బాకీలు, వసూలవని బాకీలు అన్నీ కూడా ఈ వారంలో వసూలవటానికి అవకాశం ఉంది కాబట్టి, మీ ప్రయత్నం చేయండి. చాలా వరకు సఫలీకృతులవుతారు. బాకీలు వసూలవ్వచ్చు. గోచారంలో సూచిస్తుంది కాబట్టి. దానివల్ల ఏమవుతుంది? లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది అనేది సూచిస్తుంది ఈ వారంలో. ఇక వారాంతంలో విలాసాలకి, శుభకార్యాలకు పెద్ద మొత్తంలో ధనం వ్యయం అవుతుంది అనేది సూచిస్తుంది. మిథున రాశి వారికి 12వ అధిపతి శుక్రుడు వ్యయస్థానం అది. ఆ అధిపతి నీచలో ఉన్నాడు. కాబట్టి విలాసాలకి, శుభకార్యాలకి కూడా పెద్ద మొత్తంలో ధనం వ్యయం ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది ఈ వీక్‌లో. కాబట్టి మీ అవసరాలకి అనవసర ఖర్చులు తగ్గించుకొని, ఆర్థిక స్థితి కోల్పోకుండా ఉండటానికి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి మంచిగా అనేది సూచించటం జరుగుతుంది. ఇది మిథున రాశి వారికి 3 వంతులు అధికంగానే లాభాలున్నాయి. ఒక వంతు ప్రతికూల ఫలితాలున్నాయి. దానికి చివరలో చెప్పే పరిహారాల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో 9వ స్థానంలో, రాజ్యస్థానం 10వ స్థానంలో, లాభస్థానము 11వ స్థానంలో భావాలలో చంద్రుడు సంచరిస్తున్నాడు కర్కాటక రాశికి. రాశిలోనే రవి, గురువు అస్తంగతం మరియు బుధుని ప్రవేశం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు జన్మరాశిలో రవి, గురు, బుధుల సంచారం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కానీ గురు అస్తంగతం వల్ల మీ శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా లభిస్తుంది. గురువు ఇస్తాడు శుభగ్రహం కాబట్టి. కాయినా అస్తంగతం చెందటం వల్ల కొంత ఆలస్యంగా లభిస్తుంది అనేది సూచిస్తుంది. దాన్ని బట్టి వర్రీ అవ్వకండి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్‌లో అయినా మీకు నెక్స్ట్ తర్వాత అస్తంగతం వీడిన తర్వాత మంచి శుభ ఫలితాలే ఇస్తాడు గురువు మీకు అనేది సూచించవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారంలో వీరికి సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది కూడా సూచిస్తుంది. ఇక 3వ భావం నీచ శుక్రుడి వల్ల తోబుట్టువులతో సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. 3వ స్థానానికి సంబంధించి కర్కాటక రాశికి 3వ స్థానం కన్యా రాశి. యథావిధిగా శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా అధమ ఫలితాలే వస్తాయి. తోబుట్టువులతో సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు వాహన కారకుడు. ప్రమాదాలు సూచిస్తున్నాయి. ఇక ఇల్లు లేదా వాహనం కొనాలనుకునే ఆలోచనలుంటే ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతానికి వాయిదా వేసుకోవటం మంచిది. ఈ వారం అనుకూలంగా లేదు. ఒకవేళ దాని మీద ఆలోచించి కొనాలని ట్రై చేసి మనశ్శాంతి లోపిస్తుందే తప్పితే మీకు ఈ వారంలో అంత ఫెచ్చింగ్‌గా లేదు. కాబట్టి ఆ విషయాన్ని వాయిదా వేసుకోండి కొంతకాలం. ఇక సంతానం యొక్క చదువు లేదా ఉద్యోగ విషయాల్లో ఆందోళన చెందుతారు కొంతవరకు అనేది సూచిస్తుంది. 5వ స్థానం కుజుడు 5వ స్థానాధిపతి కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతానం యొక్క చదువు, ఉద్యోగ విషయాలు వీటికి కొద్దిపాటి వారి వల్ల ఇబ్బందులు పడతారు. వారి చదువు ధ్యాస వేరే మళ్ళుతుంది. దాని గురించి విద్యార్థులకి కొంచెం కష్టంగా ఉంది ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులు ఆరోగ్యపరంగా చూస్తే లేదా జ్వరం వంటి సమస్యలు వేధించవచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో. ఆహార నియమాలు ముఖ్యంగా పాటించండి. వెదర్ కూడా అంత బాగాలేదు కాబట్టి. వక్రీ శని దృష్టి వల్ల దాంపత్య జీవితంలో అసంతృప్తి నెలకొంటుంది. భాగస్వామి ఆరోగ్యంపై కూడా ఈ వారంలో మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశికి భాగస్వామి 7వ స్థానాధిపతి శని మీనంలో వక్రించి ఉన్నాడు 9లో. సో కాబట్టి వారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. రాహు 8వ ఇంట్లో ఉండటం వల్లంగా ఊహించని మానసిక ఆందోళనలు, రహస్య శత్రువుల భయం అనేది ఆవహిస్తుంది వీరికి. 8వ స్థానంలో రాహుకేతువులు ఎవరున్నా సరే ఇలాంటి భయభ్రాంతులకి లోనవటం జరుగుతుంది. కాబట్టి అది రాహు మాయ అని గుర్తుపట్టండి.
అంత భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుల భయం అనేది మీకు ఆవహిస్తుంది. నిజంగా అక్కడ ఉండదు. భ్రమ, భ్రాంతిలో మీకు ఆవహిస్తాయి కాబట్టి, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి. ఇక వారం ప్రారంభంలో చంద్రుని సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు మంచిగా ఈ వారంలో. వారం మధ్యలో ఉద్యోగంలో అయితే ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రగతి పదం వైపు కొద్దిపాటి సూచనలు కనిపిస్తాయి. కొత్త బాధ్యతలైతే స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ వచ్చినా గానీ, రాకున్నా గానీ కొత్త బాధ్యతలు, సీటు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక వారాంతరంలో మిత్రుల సహాయంతో పాత బాకీలు వసూలు, లాభాలు బలీయంగా కనిపిస్తుంది. మారుతుంది. వారాంతంలో మిత్రుల సహాయ సహకారాలు, పాత బాకీలు వసూలై లాభాల భావం అనేది బలీయంగా మారుతుంది. చాలా ఇది శుభసూచకమైన విషయాలు. అన్నిట్లో కంటే భావాల్లో 11వ స్థానంలో ఈ విషయాలు జరుగుతున్నాయి. వీటికి మంచిగా దీనివల్ల ఆదాయం పెరిగినట్టే లెక్క అనేది సూచించడం జరుగుతుంది. ఇక వ్యయస్థానం మిథున రాశి. దానిలో కుజుడు 12వ భావంలోకి మారటం వల్ల అనవసర కోర్టు ఖర్చులు లేదా జరిమానాలు కట్టాల్సి రావచ్చు. అంటే ఆల్రెడీ అందరికీ కాదు, ఆల్రెడీ ఎవరికైతే కోర్టు కేసులు జరుగుతున్నాయో వారికి కోర్టు ఖర్చులు పెరిగే విషయాలు, జరిమానాలు కట్టాల్సిన విషయాలు ఈ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో అనేది సూచనలు మాత్రమే ఇవి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఈ విధమైన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సింహరాశి నుండి వారికి చంద్రుడు అష్టమ భావం 8, భాగ్యస్థానం 9 మరియు రాజ్యస్థానం 10 భావాలలో సంచరిస్తున్నాడు. 8వ స్థానం మొదటి 2 రోజులు కూడా కొద్దిపాటి అధమ ఫలితాలు ఉండొచ్చు, కొద్ది తీవ్ర ప్రభావాలు ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక రాశ్యాధిపతి రవి 12వ భావంలో గురువుతో కలిసి అస్తంగతుడై ఉన్నాడు. అంటే సింహరాశి అధిపతి రవి 12లో సంచారం చేస్తున్నాడు. అక్కడ అస్తంగత గురువు కూడా కలిసి ఉన్నాడు. ఇక 1వ భావానికి సంబంధించి రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం వల్ల ఈ వారంలో వీరికి సింహరాశి వారికి కొద్దిపాటి నీరసం, అలసట, ఆత్మవిశ్వాసం తగ్గినట్టు, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది వీరికి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ధనభావంలో కూడా అలాగే నీచ శుక్రుడు ఉన్నాడు. ఆ సంచారం వల్ల ఏమవుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎక్కువగా అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ వారంలో చేయకండి. ఆర్థిక భారం పడుతుంది మీ మీద అనేది సూచించడం జరుగుతుంది. ఆర్థిక స్థానంలో శుక్రుడు గ్రహం అంత మంచిగా లేదు, అనుగ్రహంగా లేదు కాబట్టి ఏదైనా పని ప్రారంభించే ముందు ఈ సింహరాశి వారు 1-2 సార్లు ఆలోచించాలి. ధైర్యం తగ్గుతుంది కాబట్టి వీరు తీసుకునే నిర్ణయాలు అంత సరిగా ఉండవు అనేది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి నిర్ణయాలకు కూడా అనేది చెప్పటం. ఇక కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగా ఉండదు వీరికి ఈ వారంలో. స్థిరాస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా. వీరు ఆరోగ్యపరంగానే మానసికంగానే బాగా ఉండదు ఈ వారంలో వీరికి. అలాంటప్పుడు కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా అనిపించదు వీరికి, ఉండదు కూడా. స్థిరాస్తి తగాదాలు కూడా దానికి దోహదం చేస్తాయి ఈ వారంలో. ఇక పిల్లల ప్రవర్తన వల్ల కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది. వారు చదవట్లేదు అనేది వీరు ఆత్మస్థైర్యం కోల్పోయి నీరసంగా, అలసటగా ఈ వారంలో ఈ విధమైన మానసిక చింతతో ఉన్నప్పుడు పిల్లలు చదువు కూడా వీరికి భారంగా పడుతుంది. వారు దృష్టి వేరే మళ్ళుతుంది అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి వారిని ఏ దృష్టి నుండి అయితే తప్పిస్తే వారు బాగా చదువుతారో ఆ ఆలోచన చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో సింహరాశి వారికి శత్రు భయం తొలగుతుంది. కానీ కోర్టు వ్యవహారాలలో ఖర్చులు పెరుగుతాయి. అంటే శత్రువులు బెడదుండదు వీరికి. ఎవరైనా అంతర్గత శత్రువులు కానీ, బహిర్గత శత్రువులు కానీ ఎదురుగుండా ఏదైనా సరే వీరు భయం అయితే ఈ వారంలో వారి వల్ల వీరికి ఏ నష్టము లేదు. కోర్టు కేసులు ఎవరికైతే నడుస్తున్నాయో
వారికి మాత్రం కోర్టు వ్యవహారాలలో కేసుల వివరాలకు సంబంధించి ఖర్చులు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక రాహు 7లో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల గొడవలు రావచ్చు అనేది సూచిస్తుంది. పరస్పర నమ్మకం ముఖ్యం ఇద్దరి మధ్యన. మూడో వ్యక్తి మాటలు నమ్మకండి అనేది సూచించుతుంది. రాహు 7లో ఉండటం వల్ల ఈ విధమైన మూడో వ్యక్తి ప్రమేయం వల్ల గొడవలు పడే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి నిజానిజాలు తెలుసుకుని తొందరగా అనుమానం పడకుండా జాగ్రత్తగా ఒకరికొకరు విశదీకరించుకుని సాల్వ్ చేసుకోవాల్సిందిగా సూచన. ఇక వారం ప్రారంభంలో శనిచంద్రుల కలయికలో 8లో జరగటం వల్ల అష్టమంలో వీరికి అష్టమ శని సంచారం కూడా జరుగుతుంది. సింహరాశి వారికి 8లో జరగటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, అవమానాలు జరిగే సూచనలున్నాయి. ఈ సింహరాశి వారికి ఈ వారంలో అసలు బాగోలేదు. అవమానాలు కూడా ఎదురవుతాయి. వారికి అసలే మానసికంగా బాగోలేదు, ఇంట్లో బాగోలేదు, పిల్లల వల్ల బాగోలేదు. శత్రువులు విడత లేకపోయినా గానీ మూడో వ్యక్తి ప్రభావం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ఈ వారంలో తీవ్ర ప్రభావాలు చూపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి ఈ వారంలో అవమానాలు ఎదురవుతాయి అనేది కూడా జరుగుతుంది. ఇక వారం మధ్యలో అయితే మాత్రం చంద్రుని మార్పు వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో 8లో అవమానాలు, 8వ భావం అంటేనే దుస్థానం కాబట్టి అది అక్కడ వక్రించిన శని, ఏలినాటి శని 2 జరుగుతున్నాయి. కాబట్టి ఈ అవమానాలు, భారాలు 2 రోజులు, 3 రోజుల తర్వాత వారం మధ్యలో చంద్రుడు మారతాడు కాబట్టి అక్కడ కొంత ఉపశమనం లభిస్తుంది ఈ సింహరాశి వారికి. దూర ప్రయాణాల సూచనలు మాత్రం అయితే కనిపిస్తున్నాయి వీరికి ఈ వారంలో దూర ప్రయాణాలు. ఇక ఈ విధంగా సాగుతుంటే ఈ సింహరాశి వారికి వారాంతంలో వారం ఎండింగ్‌లో 2 రోజులకి వ్యాపారంలో ఊహించిన మలుపులు కూడా ఉంటాయి, ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులైతే పెట్టకండి. వాటికి ఇవి వారంలో అనుకూలం లేదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయకండి ఈ వారంలో. ఇక కుజుడు 11వ భావంలోకి రావడం వల్ల భూములు అమ్మకాలు ద్వారా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ఎవరైనా భూములు గానీ అమ్మకాలు పెట్టుకున్న వారికి, అమ్మకదలుచుకున్న వారికి అమ్ముకుంటే చాలా మంచి లాభాలుంటాయి అనేది సూచిస్తుంది. లాభస్థానంలో అందులో కుజుడు సింహరాశికి యోగకారకుడే. అందులో కుజుడు భూమికి కారకుడు, లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా లాభం ఇచ్చి తీరాల్సిందే అనేది ఒక శాస్త్రం. కాబట్టి భూములు అమ్ముకునే వారికి అమ్ముకుంటే ఈ వారంలో మంచి లాభాలు పొందుతారు అనేది జరుగుతుంది. ఇక రవి, గురు, బుధుల సంచారం వల్ల వ్యయస్థానంలో శుభకార్యాల నిమిత్తం కానీ లేదా హాస్పిటల్ కొరకు విపరీతమైన వ్యయం కనిపిస్తుంది. ఖర్చులు పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది శుభకార్యాల వల్ల కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదైనా సరే ఈ రెండిట్లో 2 కూడాను అవకాశాలు ఉన్నాయి బాగా ఈ వారంలో. కాబట్టి బడ్జెట్‌ని నియంత్రించుకుని అనవసర వస్తువులు కొనుగోలు జోలికి పోకుండా, మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోకుండా, అప్పులు చేయకుండా, అప్పులు ఇవ్వకుండా ఎవరికీ కూడా ఈ వారంలో మెసులుకోవాల్సిందిగా సూచన. కొంచెం ఈ వారం అంతా అధమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇక తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి చంద్రుడు 7వ భావంలోను, 8వ భావం మీద మరియు భాగ్యస్థానాలలో కూడా సంచరిస్తున్నాడు. ఇక రాశిలోనే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. శుక్రునికి కన్యా రాశి మిత్రస్థానమైన తానే నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి జన్మరాశిలో నీచ శుక్రుడి వల్ల శారీరక ఆకర్షణ అనేది వీరికి తగ్గుతుంది. చర్మ సంబంధిత లేదా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది సూచిస్తుంది చంద్రుడు సంచరించే రోజుల్లో. ఇక ఆర్థికంగా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది ఈ కన్యా రాశి వారికి. చేతికి వచ్చిన డబ్బు నిలవడం మాత్రం కష్టమవుతుంది. వ్యయస్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుంది కదా, దానివల్ల కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. ఆదాయం ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా అట్లాగే ఉంది. ఇక తృతీయ స్థానంలో దాని గురించి చెప్పాలంటే పరాక్రమ స్థానం అది.
సోదరుల సహాయ సహకారాలు, సపోర్టు ఈ వారంలో వీరికి మంచిగా లభిస్తుంది. మీరు ఆశించినట్లయితే మీ చాకచక్యంతో కష్టమైన పనులను కూడా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వాహన సౌఖ్యం ఉంటుంది ఈ వారంలో. కానీ తల్లిగారి అనారోగ్యం మిమ్మల్ని కొద్దిపాటి ఆందోళనకి గురి చేస్తుంది. అనారోగ్య సూచనలున్నాయి. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఆ తల్లిగారి ఆరోగ్యానికి బాగాలేదు. సంతాన ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశాలైతే ఉంటాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ఈ వారంలో హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, విద్యార్థులకి కలిసి వస్తాయి. వారికి బానే ఉంది. ఇక రాహు 6లో ఉండటం వల్ల శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. పోటీ పరీక్షల్లో విజయం మీదే అవుతుంది. రిజల్ట్స్ బాగుంటాయి. 6లో రాహు యోగిస్తాడు. ఉపచయ స్థానంలో 3, 6, 11లో. సో, కాబట్టి ఈ రాహు మంచి ఫలితాలిస్తాడు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి ఉద్యోగానికి ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యే వాళ్ళకి మంచి ఫలితాలొస్తాయి. పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా విద్యార్థులకి మంచి ఫలితాలుంటాయి. ఇక శత్రువులైతే మీ జోలికి రానే రారు ఈ వారంలో అనేది చెప్పచ్చు. ఇక వారం ప్రారంభంలో సప్తమ చంద్రుడు మరియు వక్రించిన శని వల్ల భాగస్వామితో నిష్కారణంగా విభేదాలొస్తాయి. తగాదాలు, గొడవలు, గందరగోళం ఇల్లంతా. ఈ వ్యాపారంలో అయితే కనుక కొంత మంద కోడిగానే సాగుతుంది వ్యాపారం కూడా. వ్యాపారంలో కూడా అంత అభివృద్ధి కనిపించదు. భాగస్వాముల మధ్య కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వారం మధ్యలో అష్టమ చంద్రుడి వల్ల మానసిక ఆందోళన హెచ్చుతగ్గులు ఉంటాయి. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఎందుకు అష్టమ స్థానం మీద చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు మానసిక ఆందోళన కొంచెం ఈ ఈ భ్రాంతిగా అదో రకంగా మానసికంగా కొంచెం అలసటగా, కొంచెం భారంగా ఉండొచ్చు. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. దాని మూలంగా కూడా హెచ్చుతగ్గులు ఉండటాయి. ఇంబ్యాలెన్స్‌గా ఉంటుంది మైండ్. ఆ ఇంబ్యాలెన్స్ మైండ్‌తో చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వారాంతంలో చంద్రుని సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. 9లో చంద్ర సంచారం, 9 భాగ్యస్థానం. దానిలో అదృష్టం కలిసి వస్తుంది. ఇక దైవ దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు ఈ వారంలో బాగున్నాయి కాబట్టి మంచిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకోండి. ఇక కుజుడు 10వ భావంలోకి రావడం వల్ల ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది. పైన చెప్పాను కదా! నిరుద్యోగులకి ఎవరైనా సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లకి, ఇంటర్వ్యూలకి అటెండ్ అయిన వారికి కూడా ఉద్యోగాలొస్తాయి అనేది. అట్లాగే కుజుడు 10వ భావంలో ఉండటం వల్ల కూడా వీరికి ఇంకా ఫెచ్చింగ్. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటుంది ఖచ్చితంగా. పోలీసు, డిఫెన్సు రంగాల వారికి ప్రమోషన్స్ రావచ్చు. కుజుడు పోలీసు రంగానికి, డిఫెన్స్ రంగానికి కాబట్టి వారి కూడా ప్రమోషన్స్ ఆశించవచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక 11వ భావం లాభస్థానంలో రవి, గురు, బుధుల కలయిక వల్ల ఆదాయ మార్గాలైతే వీరికి కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి. బాగుంటాయి. లాభాలు బాగా వస్తాయి. పెద్దల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశాలున్నాయి ఈ వారంలో వీరికి. కన్యా రాశి వారికి ఆదాయానికి ఈ వారం అయితే కొదవే లేదు. కాకపోతే ఖర్చులు కొద్దిపాటి వ్యయ స్థానంలో కేతువు వల్ల కొంచెం ఖర్చులుంటాయి అనేది సూచించటం. ఇక విదేశీ ప్రయాణాల కొరకు లేదా కోర్టు వ్యవహారాల కొరకు ధనం వ్యయం అవుతుంది అని చెప్పచ్చు. 12వ స్థానంలో కేతు సంచారం వల్ల ఏమవుతుంది? విదేశీ ప్రయాణాలకు అవకాశాలు రావచ్చు. వాటి వల్ల ఖర్చులు పెరగచ్చు. లేదా కోర్టు కేసులు ఉన్న వారికి కోర్టు చార్జెస్, ధన వ్యయం ఎక్కువ అవ్వచ్చు. ఈ విధమైన ఫలితాలుంటాయి ఈ కన్యా రాశి వారికి. ఏది ఏమైనా కన్యా రాశి వారికి 3 అంతలు పైన మంచి ఫలితాలున్నాయి. ఒక 25% అధమ ఫలితాలున్నాయి. పరిహారాలు చేసుకుని వాటిని అధిగమిస్తారు అనేది సూచించవచ్చు. ఇక ఇది ద్వాదశ రాశి మేషం నుండి కన్యా రాశి వరకు సమగ్ర సమాచారం చెప్పుకున్నాము అన్నిటి గురించి కూడా. ఇక ఈ వారంలో యాక్సిడెంట్ సూచనలు, ప్రమాద సూచనలు, జాగ్రత్త పడాల్సిన రాసులు ఏమైనా వాటి గురించి చర్చిద్దాము. గ్రహాల స్థితి ముఖ్యంగా మీనంలో శని వక్రించి కుజుడు రాశి మార్పు మరియు చంద్రుని అష్టమ సంచారం వల్ల వీటి వల్ల కొన్ని రాశుల వారికి ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిది సింహరాశి.
వారం ప్రారంభంలో ఆగస్టు 2, 3 తేదీల్లో అష్టమ చంద్రుడు మీనరాశిలో వక్రించిన శనితో యుతితో ఉండటం వలన 8వ భావంలో అష్టమ చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి, ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. వేగ నియంత్రణ ముఖ్యం. 2, 3 తేదీల్లో మరీ జాగ్రత్త అవసరం. ఇక తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారి మధ్య వారం మధ్యలో 3, 4, 5 తేదీల్లో చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించి మీ రాశికి 8వ భావంలో ఉంటాడు. కాబట్టి అష్టమ భావంలో చంద్ర సంచారం. ఇదే సమయంలో కుజుడు రాశి మారుతున్నాడు. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు గానీ, యంత్రాలతో పనిచేసేటప్పుడు గానీ గాయాలు అయ్యే ప్రమాదం ఉంది ఈ కన్యా రాశి వారికి. ఇదొక ప్రమాద సూచన. ఇక చివరిగా వృషభ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాశ్యాధిపతుడు శుక్రుడు నీచిపడటం, కుజుడు 2వ భావంలోకి మారడం వల్ల వారాంతంలో ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈ వృషభ రాశి వారికి చాలా ఉత్తమం అనేది సూచించడం జరుగుతుంది. ఇది సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. పరిహారాలు, ప్రమాద సూచనలు చెప్పుకున్నాము. ఇక సమస్యల నివారణకి పరిహారాలు కూడా చివరిగా తెలుసుకుందాము. ఈ వారపు దోషాల తీవ్రత తగ్గి శుభ ఫలితాలు కలగడానికి నీచ శుక్ర దోష నివారణకి కన్యా రాశి, వృషభ రాశి, సింహరాశి వారు, ముఖ్యంగా ఈ 3 రాశుల వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేయండి. అమ్మవారికి తెల్లటి పూలు సమర్పించి ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నిరుపేద మహిళలకు పాలు లేదా పెరుగు దానం చేయండి. ఇది అష్టమ చంద్ర శని దోష నివారణకి మళ్ళీ సింహరాశి, కన్యా, మేషరాశుల వారికి ప్రమాద సూచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి శనివారం రోజు శివాలయ దర్శనం చేసుకోండి. శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రమాద గండాలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుజదోష నివారణకు మిథున, వృషభ రాశి వారు వీరు మాత్రం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా దర్శనం చేసుకోండి. ఎర్రటి కందులను దానం చేయడం వల్ల కోపం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కోపం చాలా వాటికి అనర్థాలు కాబట్టి బంధువులతో విరోధాలు, ఇంట్లో విరోధాలు, భార్యాభర్తలతో విరోధాలు అంతా కూడా. కాబట్టి కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎర్రటి కందులను దానం ఇవ్వండి. మనసు కొంత ప్రశాంతత, కోపం అధీనంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది సమగ్ర సమాచారం. మొత్తానికి ఈ వారంలో మేషం నుండి కన్యా రాశి వారికి వరకు చెప్పుకున్నాం. చూశారు కదా. ఆగస్టు 2 నుండి ఆగస్టు 8, 2026 వరకు గ్రహాల స్థితిని బట్టి మేషం నుండి కన్యా రాశి వరకు 12 భావాల ఫలితాలు, ప్రమాద సూచనలు, జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు భయపడకుండా భగవత్ ఆరాధన, పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా దోష తీవ్రత తగ్గుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రమాద సూచనలు ఉన్న రాశుల వారైతే ప్రయాణాలలో ఎక్కువగా జాగ్రత్త వహించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం వార ఫలాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.